ఈ 5 క్లస్టర్స్ ఏంటి? ఎలా ఉంది? ఆళ్ళ స్పెండింగ్స్‌ని బట్టి, ఆళ్ళ Yes, ఇన్‌కమ్‌ని ma'am. బట్టి. చెప్పండి. వాట్ ఈస్ ద ఇంటర్ప్రిటేషన్ యూ డిడ్? అబోవ్ వాటిలో ఇంటర్ప్రిటేషన్స్ ఏం కనిపిస్తున్నాయో చూడండి. ఎన్ని రకాల ఇంటర్ప్రిటేషన్స్ కనిపిస్తున్నాయో. Five, five different types of 5 డిఫరెంట్స్ interpretations. కనిపిస్తున్నాయి. ఆ 5 డిఫరెంట్ ఆటికి మనం నేమ్స్ ఇవ్వాలంటే ఏం నేమ్స్ ఇస్తాం? Different type of spending scores. Score. సరే. సరే. ఒకసారి చూడండి. ఈ చివర్లో ఉన్న గ్రూప్‌ని ఏమంటారో ఒకసారి చెప్పండి నాకు? Top right అనొచ్చను. High రైట్. spending. హై ఇన్‌కమ్. High spending. నెక్స్ట్ ఇది? ఈ బ్లూ కలర్‌ది? ఈ బ్లూ కలర్‌ది ఏదండి? టాప్ లెఫ్ట్. సమాధానం చెప్పకపోతే నేనే. High income, low Low, spending. Low income. లో low ఇన్‌కమ్, income, high spending. హై స్పెండింగ్. థర్డ్ వన్. Low spending. లో ఇన్‌కమ్, లో స్పెండింగ్. తర్వాత Medium income, medium spending. Moderate income. లో ఇన్‌కమ్, హై స్పెండింగ్. లో ఇన్‌కమ్, లో స్పెండింగ్. హై ఇన్‌కమ్, లో స్పెండింగ్. హై ఇన్‌కమ్, లో స్పెండింగ్. దీస్ ఆర్ ది ఇంటర్ప్రిటేషన్స్ యూ నీడ్ టు గివ్ ఇట్ టు యువర్ బిజినెస్. మీ బిజినెస్ వాడి దగ్గరికి తీసుకెళ్ళి ఈ స్పెసిఫిక్ స్కాటర్ ప్లాట్‌ని చూపించారనుకోండి, ఆడేమైనా చేసుకోగలడా? అర్థమైతుందండి? మనం ఇచ్చే ఎండ్ రిజల్ట్ అనేది ఇట్ విల్ బి లైక్ దట్. Okay. ఓకే. రైట్. అట్లాగే ఏంటి అంటే యూ నీడ్ టు రిమెంబర్ వన్ మోర్ థింగ్. బిజినెస్ ఎప్పుడు కూడా టెక్నికల్‌గా స్ట్రాంగ్‌గా ఉండాలి అని అనుకోవద్దండి. మనకు తెలిసిందంతా కూడా బిజినెస్‌కి తెలియాలి అని. కానీ మనల్ని అడిగేదంతా బిజినెస్‌కి అర్థమయ్యే లాంగ్వేజ్‌లో చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ మనది. ఓకే? ఈస్ ఇట్ క్లియర్ Oh, ఫర్ ఎవ్రీవన్? Yes, sir. Okay, right. Now, what I'm going to do,
ఐరిస్ డేటా సెట్ చూడమని ఎవరైనా చూసారా? సరే, నా ఐరిస్ అనేది ఏంటి అంటే ఒక టైప్ ఆఫ్, ఒకసారి ఐరిస్ అంటే ఏంటో చూడండి. ఐరిస్ ఫ్లవర్స్, ఐరిస్ సెటోసా, ఐరిస్ వర్సికలర్, ఐరిస్ వర్సినికా. Setosa, Virginica, and versicolor. ఉమ్, 3 different species of flowers ఉంటాయి. ఓకే. ఆ మూడు చూడడానికి ఎట్లా ఉన్నాయి? రీసౌండ్ వస్తుందండి. I'm trying to finding some specific image. Okay. You're able to see? I'm minimizing it. Yes, sir. సిప్పల్, పెటల్ ఐడియా ఉంది కదా? వర్సి కలర్, సెటోసా, వర్సినికా. ఈ మూడు చూడడానికి కొంచెం సిమిలర్ గానే ఉన్నాయా? Yes, sir. ఈ పర్టికులర్ సెపల్ లెంత్, సెపల్ విడ్త్, పెటల్ లెంత్, పెటల్ విడ్త్ వీటిని బేస్ చేసుకుని అది ఏ జాతికి సంబంధించినటువంటి ఫ్లవర్ అనేది మనం చెప్పగలగాలి. దానికోసం ఏంటి అంటే మనము ఒక్కొక్క ఫ్లవర్ కి సంబంధించిన 50, ప్రతి ఫ్లవర్ కూడా ఎగ్జాక్ట్ గా సేమ్ అదే మెజర్మెంట్ లో ఉండాలని లేదు కదా. సో అలాగా ఒక్కొక్క కేటగిరీకి సంబంధించిన 50 టైప్ ఆఫ్ ఫ్లవర్ మెజర్మెంట్స్, 50 టైప్ ఆఫ్ ఫ్లవర్స్ తీసుకుని వాటి మెజర్మెంట్స్ అన్నిటిని మనము స్టోర్ చేసుకున్నాము. అదే మన డేటా సెట్. అప్పుడు 3 కి 3 50s అంటే అప్రాక్సిమేట్ గా 150 రికార్డ్స్ ఉన్నాయి. 3 ఫ్లవర్స్ కి సంబంధించిన సెపల్ లెంత్, సెపల్ విడ్త్, పెటల్ లెంత్, పెటల్ విడ్త్ ప్రతి ఫ్లవర్ కి సంబంధించింది అనమాట అది. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? రైట్. నా ఏంటి అంటే సింపుల్ గా ద ఫస్ట్ థింగ్, ఈ డేటా సెట్ లో స్టాండర్డ్ డేటా సెట్ అండి ఇది. ఇన్ దిస్ డేటా సెట్ 150 రికార్డ్స్ ఉంటాయి. 150 రికార్డ్స్ అంటే ఎన్ని రోస్? 150 rows. 4 rows, 150 150 records. Okay, 0 to 149 వరకు వస్తుంది. ఇండెక్స్. ఓకే, 4 ఫీచర్స్ ఉంటాయి. 4
ఇండిపెండెంట్ ఫీచర్స్ ఉంటాయి. వన్ టార్గెట్ ఫీచర్ ఆర్ టార్గెట్ ఫీచర్ ఆర్ ఇన్పుట్ ఫీచర్. ఫీచర్. ఓకే, డన్. సో ఈ 4 ఇన్పుట్ ఫీచర్స్ ఏంటి అంటే సెపల్ లెంత్. సెపల్ అంటే ఏంటో తెలుస్తుందిగా మీకు? తెలుసా అంటే ఎవరికైనా తెలీదా? తెలిస్తే తెలియకపోతే ఒకసారి అడగండి. తెలిసిన వాళ్ళు మీకు అర్థమయ్యే లాంగ్వేజ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సెపల్ లెంత్, సెపల్ విడ్త్, పెటల్ లెంత్, పెటల్ విడ్త్ ఎవరికైనా తెలియకపోతే. మెజర్మెంట్ సెంటీమీటర్స్ లో తీసుకుంటున్నాం అండి. ఈ 4 ఫీచర్స్ అండ్ ఈ ప్రతి ఫీచర్ కి సంబంధించిన నేమ్ ఉంటది కదా, అదేంటి అంటే స్పీషియస్ నేమ్. సెటోసానా, వర్సికలరా, వర్సినికానా. సెపల్ లెంత్ ని బట్టి, సెపల్ విడ్త్ ని బట్టి, పెటల్ లెంత్ ని బట్టి, పెటల్ విడ్త్ ని బట్టి అది సెటోసానా, వర్సికలరా, వర్జినికానా అని ఐడెంటిఫై చేయడం. మన దగ్గర ప్రతి ఫ్లవర్ కి సంబంధించిన 50 మెజర్మెంట్స్ ఉన్నాయి. ఆ 4 ఇండిపెండెంట్ ఫీచర్స్ కి సంబంధించింది. ఆ తర్వాత ఆర్టి ఇది సూపర్వైజర్ లెర్నింగ్, అన్సూపర్వైజర్ లెర్నింగ్ అండి. అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. Supervised learning, sir. మీకు ఇక్కడ ఆ మెజర్మెంట్స్ కి పక్కన మీకు ఇక్కడ అదేం ఫ్లవరో చెప్పేస్తున్నాను కదండి. 150 రికార్డ్స్ కి కూడా ఇన్పుట్ ఇచ్చాను, అవుట్పుట్ ఇచ్చాను నేను మీకు. Label and feature. టార్గెట్ ఫీచర్ ఇచ్చాను, ఇండిపెండెంట్ ఫీచర్ ఇచ్చాను, డిపెండెంట్ ఫీచర్ కూడా ఇస్తున్నాను కదా నేను. డైరెక్ట్ గా నేను మీకు నేమ్స్ ఇవ్వకుండా దీన్ని 3 గ్రూపులుగా చేయమని చెప్పి అడగలేదు కదా నేను మిమ్మల్ని. ఇంకోటి సెపల్ లెంత్, సెపల్ విడ్త్ లో 150 ఫ్లవర్స్ ఇస్తున్నాను అని నేను చెప్పలేదు కదా. ఓకే, డేటా లోడ్ చేసిన తర్వాత చూస్తాను. ఓకే. So what are the basic main libraries? Import numpy as np, import pandas as pd. Okay. Now from sklearn dot datasets.
ఇంపోర్ట్ ఫ్లోట్ ఐరిస్. ఓకే. సో ఇది మనకి డిఫాల్ట్ గా డేటా అవైలబుల్ గా ఉంటుంది. ఎస్కేఎల్ఎన్ అంటే లైబ్రరీ ఫుల్ నేమ్ ఏంటిది? Scikit-learn. ఐరిస్. సో ఇప్పుడు ఐరిస్ ఐరిస్ లోకి స్పెసిఫిక్ మనం ఏదైతే ఇంపోర్ట్ చేసామో దాన్ని లోడ్ చేసి దాని తర్వాత డేటా ఫ్రేమ్ pt డాట్. ఇక్కడ డేటా ఫ్రేమ్ రాసేటప్పుడు తీసుకోవాల్సిన కేర్ ఏంటండి? చెప్పట్లేదు ఎవరు. నేను మీకు చెప్పే క్లాసులు మీరు వినేస్తే మీకు జాబులు వచ్చేవండి. దక్షిత, డేటా ఫ్రేమ్ అని నేమ్ రాసేటప్పుడు తీసుకోవాల్సిన కేర్ ఏంటి? ఓకే, ఇలాగే మంచిగా ప్రిపేర్ అవ్వండి అందరూ. మంచి మంచి జాబ్లు వస్తాయి. మంచిగా టైం దొరికినప్పుడల్లా ఇలా మంచిగా ప్రిపేర్ అయ్యారనుకోండి. ఆ కాలం నేమ్స్ ని, ఆ కాలం కి ప్రాపర్ నేమ్స్ నేను అసైన్ చేస్తున్నా. డేటా ఫ్రేమ్ రాసేటప్పుడు డీను ఎఫ్ క్యాపిటల్ ఉండాలి. వేరియబుల్ ఎప్పుడు ఎప్పుడు కూడా గ్యాప్ ఇవ్వద్దు. లెంత్. ఫోర్ కాలమ్స్. సెపల్ లెంత్, సెపల్ విడ్త్, పెటల్ లెంత్, పెటల్ విడ్త్. ఓకే. డిఎఫ్ డాట్ కాలమ్స్. రైట్, ఎక్కడ ఒక జరిగేదానికి చెప్తాను ఏమవుతుంది మీకు. ఓకే, డన్. సెపల్ లెంత్, సెపల్ విడ్త్, పెటల్ లెంత్, పెటల్ విడ్త్. ఓకే.
ఏం మాట్లాడకపోతే మ్యూట్ లో పెట్టండి. రైట్. ఇక్కడ ఐరిస్ డేటా. ఓకే. దీని తర్వాత దీనికంటే ముందు ఇండిపెండెంట్ వేరియబుల్స్ అని వచ్చేసినాయి కదా. ఇప్పుడు మనం వన్స్ అగైన్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ అండ్ ఐఎమ్ బ్రింగింగ్ ది టార్గెట్ వేరియబుల్. టార్గెట్ వేరియబుల్ ఎక్కడుంది? డిఎఫ్ ఆఫ్ స్పీషియస్. ఇక్కడ ఏం చేశానండి? వాట్ ఈస్ ద ఆపరేషన్ ఐ డిడ్ నా? కాలమ్ నేమ్స్ రీనేమ్ చేశారు. ఇక్కడ చేసిన ఆపరేషన్ ఏంటి? condition some target space is equal to iris dot target. యూనిట్ కి కామెంట్స్ జనరేట్ చేస్తా. డీటెయిల్ గా జనరేట్ చేశాను చూడండి అమ్మా. లేకుంటే ప్రతిదానికి కూడా ఎందుకు అనేది చూడండి. ఇప్పుడు ఇక్కడ 150 ఉన్నాయి. ఈ 150కి సంబంధించిన డేటాని మనం 3 క్లస్టర్స్ గా, అసలు టార్గెట్ వేరియబుల్ ని మనం పక్కన పెట్టేసేసి అసలు దీన్ని ఎన్ని బెస్ట్ క్లస్టర్స్ గా సపరేట్ చేయడానికి కుదురుతుంది అనే దాన్ని మనం చూద్దాం. యాజ్ ఇట్ ఈజ్ నిన్న చేసాం కోడ్ ని. ఆ నిన్న చేసిన కోడ్ ఎలా చేసామో ఏందో ఒకసారి చూడండి. మనకు అందుట్లో ఒక ఫీచర్ ఉంది. ఇందులో 2 ఫీచర్స్ తీసుకున్నాం. ఇప్పుడు ఇందులో కూడా మనం 2 ఫీచర్స్ తీసుకోవచ్చు, 3 ఫీచర్స్ తీసుకోవచ్చు, 4 ఫీచర్స్ తీసుకోవచ్చు. ఓకే, రైట్. ఇప్పుడు మన డేటా మనకు వచ్చింది. యాక్చువల్గా మనం ఇప్పటి వరకు ఏమీ చేయలేదు. జస్ట్ ఇది మన డేటా. మనకు కావాల్సిన డేటా 150 డేటా పాయింట్స్. ఈ 150 డేటా పాయింట్స్ ఎట్లా ఉన్నాయో చూపిస్తుంది. డిఎఫ్ డాట్. సో చూడండి, స్పీషియస్ 0000. అక్కడ స్పీషియస్ లో ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. డిఎఫ్ డాట్.
ఓకే. వాల్యూ కౌంట్ చూసారా? ఈచ్ అండ్ ఎవ్రీ స్పీషియస్ 0, 1, 2. ఎన్నెన్ని ఉన్నాయి రికార్డ్స్ ఇక్కడ? 50 రికార్డ్స్ ఒక్కొక్కటి. ఒక్కొక్క ఫ్లవర్ కి సంబంధించి 50 రికార్డ్స్ ఉన్నాయి, రైట్? వేర్ ఈస్ చార్ట్? ఇంకోండి, ఈ స్క్రీన్ నేను పెడుతున్నాను. జస్ట్ ట్రై టు ఎగ్జిక్యూట్ ద సేమ్ కోడ్ ఇన్ యువర్ మెషిన్ ఫస్ట్. అది కొంచెం టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేయరా? నేను ఫోన్ యూజ్ చేస్తున్నాను ప్లీజ్.
అయిందండి అందరిది? హలో. హలో. గైస్, యూర్ ఏబుల్ టు హియర్ మీ? ఎస్ మోహన్. ఎస్ సార్. అయ్యిందా? డేటా లోడ్ అయిందా? ఇన్ఫర్మేషన్ కనిపిస్తుందా మీకు? సేమ్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుందా, వేరే ఇన్ఫర్మేషన్ అని కనిపిస్తుందా? లేకపోతే అసలు అవనే అవ్వలేదా? హలో. సార్ అయ్యింది, సేమ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. వాట్ వీ నీడ్ టు డూ ఫస్ట్, ఒకసారి ఇక్కడ చూస్తే ఇన్ఫర్మేషన్ ఒక దాంట్లో 5లు 4లు ఉంది, ఒక దాంట్లో 3లో ఉంది, ఒక దాంట్లో 1.4 1.3 ఉంది, ఇంకొక దాంట్లో 0.2 సెంటీమీటర్స్ ఉంది. ఈ అన్నిట్లో ఇన్ఫర్మేషన్ డిఫరెంట్ స్కేల్స్ లో ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ అనేది డిఫరెంట్ స్కేల్స్ లో ఉన్నప్పుడు మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది స్టాండర్డ్ స్కేలార్. స్టాండర్డ్ స్కేలార్ అనేది ఏమవుతుంది అంటే ఉన్న డేటా మొత్తాన్ని ఆ స్కేల్ చేసి మనకు కావాల్సిన మనకు కావాల్సిన డేటా మొత్తాన్ని కూడా ఒకే స్కేల్లోకి తీసుకొస్తుంది. దాన్ని మనం స్టాండర్డ్ స్కేలర్ అంటాం. సో ఈ స్టాండర్డ్ స్కేలర్ని ఎక్కడి నుంచి తీసుకొస్తామంటే ఎస్కేలర్ లైబ్రరీలో ప్రీ ప్రాసెసింగ్ అనే దాంట్లో ఇది ఉంటుంది. ఫ్రమ్ ఎస్కేలర్ లో ప్రీ ప్రాసెసింగ్ అనే మాడ్యూల్లో స్టాండర్డ్ స్కేలర్ ఉంటుంది. స్టాండర్డ్ స్కేలర్, సారీ ఇక్కడ గ్యాప్ ఉండదు. ఓకే, స్టాండర్డ్ స్కేలర్ అనేది ఉంటుంది. సో ఈ స్టాండర్డ్ స్కేలర్ని మనం మనకు కావాల్సిన డేటా మొత్తాన్ని అప్లై చేసి దాన్ని ఈ రేంజ్లోకి తీసుకురావాలి. ఎలాగా అనేది చెప్తాను చూడండి. ఓకే, సో మన డేటా ఫ్రేమ్లో ఉన్న కాలమ్స్ ఎన్ని? 5. ఇప్పుడు ఇందుట్లో మనం స్కేల్ చేయాల్సిన కాలమ్స్ అయ్యి టార్గెట్ వేరియబుల్ మనం ఏం టచ్ చేయం కదా. టార్గెట్ వేరియబుల్ని కాకుండా రిమైనింగ్ అన్నిటిని సెలెక్ట్ చేసుకోవాలంటే మనం ఎట్లా సెలెక్ట్ చేసుకుంటాం? హౌ యూ గోయింగ్ టు సెలెక్ట్? ఇండెక్సింగ్. ఎలా? జీరో ఇస్ టు 3. ఓకే, మీరు కాంప్లికేటెడ్ వేలో, సరే ముందు అసలు కాన్సెప్ట్ చూద్దాం, తర్వాత మీరు మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు ఎక్స్ప్లోర్ చేసుకుంటారు. ఫస్ట్ నేను ఇన్పుట్ డేటాని సపరేట్ చేస్తున్నాను. నా ఇన్పుట్ డేటా, నా ఇండిపెండెంట్ ఫీచర్స్ ఇవి. ఎక్స్, వై, ఇండిపెండెంట్ ఫీచర్
అది ఇప్పుడు స్కేల్ చేయాల్సింది ఏది ఇన్ఫర్మేషన్ ఎక్స్ 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 scaled information is nothing but before that you need to utilize the scalar. Scalar is equal to ఆల్రెడీ మనం ఇంపోర్ట్ చేసాం కాబట్టి ఇది వచ్చేస్తుంది స్టాండర్డ్ స్కేలర్ ఓకే స్టాండర్డ్ స్కేలర్ ఆ తర్వాత స్కేల్డ్ ఇస్ ఈక్వల్ టు నథింగ్ బట్ ఏం చేస్తాం మనం ఆల్రెడీ స్కేలార్ అనే ఫంక్షన్ ని స్టాండర్డ్ స్కేలార్ అనే ఫంక్షన్ ని స్కేలార్ అనే వేరియబుల్ లోకి కాల్ చేసాం కాబట్టి SCALER మళ్ళీ దీన్ని ఎక్స్క్లూడ్ చేద్దాం LDR స్కేలర్ డాట్ ఫిట్ ట్రాన్స్ఫార్మ్ ఫిట్ ట్రాన్స్ఫార్మ్ ఇప్పుడు ఎక్స్ స్కేల్ లోకి వచ్చేసింది ఇప్పుడు ఎక్స్ స్కేల్ అనేది ఎట్లా ఉంటుందో చూడాలనుకుంటే ఇక్కడ ఎర్రర్ వస్తుంది ఎందుకంటే ఇది నంపై ఎండరే కాబట్టి ఒకసారి చూడండి ఎన్ని కాలమ్స్ కనిపిస్తున్నాయి ఇందులో 4 స్కేల్ అయిపోయిన columns. తర్వాత అన్ని ఒకే స్కేల్ లో కనిపిస్తాయి చూడండి సాధ్యమైనంత వరకు కూడా ఓకే ఇప్పుడు దీనికి జస్ట్ ఆల్రెడీ ఇది ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని ఇంకొంచెం మనకి కంఫర్టబుల్ వేలో రావడం కోసం ఈ స్కేల్ అయిపోయిన తర్వాత ఈ వాల్యూని మళ్ళీ నేను డేటా ఫ్రేమ్ లోకి మారుస్తున్నా ఎక్స్ స్కేల్డ్ df is equal to pd dot data frame నా డేటా ఏది ఎక్స్ స్కేల్డ్ నా డేటా నా కాలమ్స్ ఇందాక ఎక్కడ ఇచ్చాను కాలమ్స్ ఇది నా కాలమ్స్ ఇప్పుడు ఎక్స్ స్కేల్ డిఎఫ్ ఎట్లా ఉంటుందో చూడండి డాట్ ఇది క్లియర్ స్టాండర్డ్ స్కేలర్ అంటే ఏం జరుగుతుంది అనేది మీరు జస్ట్ రీసెర్చ్ చేసి నాకు పంపించండి దిస్ అన్ అసెస్మెంట్ స్టాండర్డ్ స్కేలర్ క్యాలిక్యులేషన్ ఇట్స్ అన్ ఈజీ వన్ ఓకే రైట్ ఆల్రెడీ స్కేల్ అయిపోయిన ఇన్ఫర్మేషన్ ఉంది ఇప్పుడు స్కేల్ అయిపోయిన ఇన్ఫర్మేషన్ మన దగ్గరకు వచ్చిందా దెన్ వాట్ వీ నీడ్ టు డూ నిన్న చేసినట్టే యాజ్ ఇట్ ఈస్ గా నేను రాశాం కదా కోడ్ ఇనర్షియా ఎల్బో కర్వ్ ఎన్ని క్లస్టర్స్ కి ఇది ఎగ్జాక్ట్ గా మెన్షన్ అవుతుంది అని చెప్పి కంట్రోల్ సి అల్గారిథం ఇంప్లిమెంటేషన్ పెద్ద ప్రాబ్లం కాదండి అండర్స్టాండింగే ప్రాబ్లం ఓకే 150 ఉన్నాయి కాబట్టి సరే ఇక్కడ కూడా మళ్ళీ మనం 10 దగ్గర నుంచి 1 దగ్గర నుంచి 11 వరకు వెళ్దాం సరే కే మీన్స్ 10 క్లస్టర్స్ కే ర్యాండమ్ స్టేట్ అదే తీసుకుందాము కే మీన్స్ డాట్ ఫిట్ డిఎఫ్ డిఎఫ్ ఇక్కడ డిఎఫ్ ప్లేస్ లో మనం ఏం పెట్టుకుందాం ఎక్స్డిఎఫ్ పెట్టుకుందాం
ఎక్స్ స్కేల్ డిఎఫ్, ఎక్స్ స్కేల్ డిఎఫ్. మనకున్న కాలమ్స్ ఏంటి? ప్రీవియస్ గా అయితే అక్కడ 2 కాలంలే ఉన్నాయి, ఇప్పుడు ఇక్కడ 4 4 కాలం, 4 కాలమ్స్ ఉన్నాయి. తర్వాత ఇనర్షియా డాట్ అపెండ్ కే మీన్స్ డాట్ ఇనర్షియా. ఓకే, రైట్, అయింది. నెక్స్ట్ నెక్స్ట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? ప్లాట్ చేయాలి కదా. ఎల్బో మెథడ్ ఫర్ ఆప్టిమల్ కి నెంబర్ ఆఫ్ క్లస్టర్స్ ఇనర్షియా. ఓకే, రైట్. ఇనర్షియాలో ఆ లిస్ట్ లో మొత్తం అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ, ఒకసారి చూడండి, ఎక్కడ ఎగ్జాక్ట్ గా బెండ్ కనిపిస్తుంది ఎల్బో లాగా? ఎవరికన్నా 2 దగ్గర కనిపిస్తుందా అండి? ఎల్బో లాగా బెండ్ 2 దగ్గర కనిపిస్తుంది ఎవరికన్నా? 2 4 మిడ్ లో. 2 4 మిడ్ లో 3. Yep. Okay, this is the way how we need to look for that particular elbow. ఎల్బో అయితే ఇట్లా అయితే ఉండదు కదా, ఇక్కడ వచ్చిన బెండ్ లాగా అయితే ఉండదు కదా ఎల్బో, మనం చూసేది కానీ చూసుకునేది కానీ. సో ఇట్ షుడ్ బి ఇన్ బిట్వీన్ 2 and 4. ఓకే, ఇస్ ఇట్? రైట్. సో నంబర్ ఆఫ్ క్లస్టర్స్ నథింగ్ బట్ 3. నంబర్ ఆఫ్ క్లస్టర్స్ 3 అని తెలిసిన తర్వాత వాట్ ఐ నీడ్ టు డూ? నంబర్ ఆఫ్ క్లస్టర్స్ 3 అని తెలిసిందండి, దాని ప్రకారం కూడా 3 అని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? తర్వాత ఏం చేయాలి? నంబర్ ఆఫ్ క్లస్టర్స్ 3 అని తెలిసింది, దెన్ కే మీన్స్ కే మీన్స్ ఇంపోర్ట్ చేయలేదు కాబట్టి మళ్ళీ కే మీన్స్ ఇంపోర్ట్ చేసుకుందాము. ఫ్రమ్ sklearn dot cluster dot import a means. K means is equal to K means ఇప్పుడు ఎందుట్లో నంబర్ ఆఫ్ క్లస్టర్స్ is equal to 3 and random state is equal to 345. random state అనేది తీసుకుంటాము ప్రతిసారి కూడా అదే టైప్ ఆఫ్ శాంపిల్స్ మనం గ్యాదర్ చేసుకుంటానికి. K means dot pet x sorry x scale df. స్కేల్డ్ డిఎఫ్ డేటా కదా మనం ఫిట్ చేయాల్సింది, ఫిట్ చేసాము. ఫిట్ చేసిన తర్వాత నెక్స్ట్ మన డేటా ఫ్రేమ్ డిఎఫ్, డిఎఫ్ లో
క్లస్టర్ అనే కాలం ఇంకొక దాన్ని యాడ్ చేసి మన మెషిన్ లెర్నింగ్ అల్గారిథం ఏ పేరుతో ఉంది? మీన్స్ డాట్ లేబుల్ లేబుల్స్ అండర్స్కోర్ అనే పేరుతో. ఓకే, నా డాట్ హెడ్. ఓకే, స్పీషియస్ క్లస్టరింగ్. ఓకే, రైట్. నా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మనం డిఫాల్ట్ గా మనం తీసుకున్నప్పుడు 0 0 0 0 ఒక గ్రూప్, 1 ఒక గ్రూప్, 2 ఒక గ్రూప్ కి తీసుకున్నాం మనం. దానికి యాక్చువల్ గా ఐరిస్, సటోసా, వర్సికలర్, వర్జినికా అని చెప్పి 3 నేమ్స్ ఉంటాయి. ఇక్కడ అది క్లస్టర్స్ లో గ్రూపులుగా అసైన్ చేసినప్పుడు అది ఒకదానికి మనం 0 అనుకున్న దానికి అది 1 ఇచ్చింది, అది 1 ఇచ్చిన దానికి మనకు 2 ఇచ్చింది. అదేనా కాదా, ఎగ్జాక్ట్ గా అదే అలాగే ఇచ్చిందా లేదా అనేది యూ కెన్ సీ. ఒకసారి చూడండి. ఏమైందండి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ యు ఆర్ ఏబుల్ టు అబ్జర్వింగ్? కే మీన్స్ అల్గారిథం ఐడెంటిఫై చేసిన తర్వాత కే మీన్స్ అల్గారిథం మనం టార్గెట్ వేరియబుల్ ఏదో చెప్పామా? No, sir. ఏది ఏ గ్రూపో చెప్పామా? చెప్పలేదు కదా. No, sir. చెప్పకపోయినా గానీ అది ఓన్లీ సెపల్ లెంత్, సెపల్ విడ్త్, పెటల్ లెంత్, పెటల్ విడ్త్ ని బేస్ చేసుకుని 3 గ్రూపులుగా సపరేట్ చేసి చూపించింది. ఒక్కొక్క గ్రూప్ లో ఎన్నెన్ని వచ్చినాయి? ఒక గ్రూప్లో 56, ఒక గ్రూప్లో 50, ఇంకో గ్రూప్లో 44. ఓకే, ఎగ్జాక్ట్ గా ఎంత వరకు నిజం అనేది మనకు తెలియకపోయినా గానీ మనకు కావాల్సిన మన రిక్వైర్మెంట్ ప్రకారం మన గ్రూప్ లో ఎన్నెన్ని ఉండాలి? 50, 50, 50. ఓకే, రైట్. సో అది ఏంటి, ఎట్లాగా అనేది చూద్దాం ఒకసారి. దెన్ బిఫోర్ దట్ we need to fix these particular specific things. ఐరిస్, సటోసా ఏది, వర్సికలర్ ఏది, వర్జినికా ఏది. దెన్ ఆఫ్టర్ దట్ అది దాన్ని ఎలా ఇనిషియలైజ్ చేసుకుంది అనేది విల్ సీ దోస్ థింగ్స్. ఓకే, క్లస్టర్ 1 నథింగ్ బట్ సటోసా. క్లస్టర్ 2 నథింగ్ బట్ వర్సికలర్. క్లస్టర్ 3 నథింగ్ బట్ వర్జినికా. ఇందులో క్లస్టర్ 1 అంటే ఏదండి? 0నా 1నా 2నా? 0. 0. క్లస్టర్ 3 2. 2. ఓకే, రైట్. ఏమి ఇద్దాన్ని మనము ఇక్కడ మీరు చూసుకుంటే 0 1 2 వచ్చింది కదా. ఇక్కడ చూస్తే మీకు ఈ మనం 0 అనుకున్న దానికి అదేమిచ్చింది? 1 ఇచ్చింది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ డిఎఫ్ నేను ప్రింట్ చేస్తానండి. డిఎఫ్ ని ప్రింట్ చేస్తాను, చూడండి ఒకసారి. ఓకే, నేను మీకు ఏం చేస్తానంటే, ఓకే, ఐ విల్ గివ్ ఎన్ ఎక్సర్సైజ్. సిఎస్విలోకి ఎలా పంపిస్తారు ఈ డేటాని? ఈ స్పెసిఫిక్ డేటాని సిఎస్విలోకి ఎలా పంపిస్తారు? df.convert to CSV. మరీ ఇంగ్లీష్ లో పైథాన్ ఉంటది కదా, మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్ చెప్పేకురా. టు సిఎస్వి Okay. అని చెప్పి మీరు ఒక నేమ్ ఇచ్చి ఆ లొకేషన్ లోకి వెళ్ళి సేవ్ అవుతుంది ఇది. ఓకే, ఆ లొకేషన్ లోకి వెళ్ళి సేవ్ అయిన తర్వాత మీరు ఒకసారి ఈ డేటా సెట్ కి సంబంధించి మనకి ఓపెన్ ఇంటర్నెట్ లో చాలా దొరుకుతాయి.
సో ఇది యాక్చువల్ గా జీరో అని వచ్చింది, మన ఇంటర్ప్రిటేషన్ లో జీరో అని వచ్చింది. ఇది వెర్సికలరా, వర్జినికానా, సెటోసానా, ఇది ఐడెంటిఫై చేసింది ఏది. నాకు మీరు ఇందులో నుంచి కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ ని బిల్డ్ చేయండి. దీన్ని ఎక్సెల్ లోకి తీసుకుని దీంట్లో నుంచి కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ ని బిల్డ్ చేయండి. ఓకే. ఓకే, ఎవ్రీవన్ క్లియర్? డేటా చేస్తున్నాను. ఓకే. ఎస్ సార్. ఓకే, దిస్ ఫైల్ ఐఎమ్ అప్లోడింగ్ ఇన్ ది today's place. ఎవరన్నా అసలు డౌన్లోడ్ చేశారండి? డౌన్లోడ్ అవుతుందా? చెక్ చేశారా నేను పంపించిన ఫైల్? డౌన్లోడ్ అవ్వట్లేదు ఎస్ మామ. మోహన్, డౌన్లోడ్ అవుతుంది. చూడలేదు. ఓకే, ఒక నిమిషం. ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డింగ్ అండి, గుర్తుపెట్టుకోండి. వన్ డే యుల్ కమ్ బ్యాక్ టు మీ. ఓకే, సో నాకు ఈ రెండు థింగ్స్ ని మీరు ప్రాపర్ గా అడ్జస్ట్ చేసుకుని కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ ని క్రియేట్ చేయండి. యాక్చువల్ గా థింగ్స్ ఏంటి, మన మిషన్ లెర్నింగ్ కే మీన్స్ అప్లై చేసిన తర్వాత కే మీన్స్ మూడు క్లస్టర్స్ లో సపరేట్ చేసే విధానంలో వాటిని ఎట్లా చేసింది అనేది, ఈ మూడిట్ని. ఓకే.